హాయ్ ఫ్రెండ్స్. నిరుద్యోగ యువత మల్టీ లెవెల్ మార్కెటింగ్తోనే ఎంతైనా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఇదివరకు నాకు తెలిసినప్పటి వరకు ఆమ్వే, గ్రేట్వే, సేఫ్వే, ఎల్లో పేజెస్ అని రకరకాల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఉండేది ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే నేను జాయిన్ అయినా అంటే నా కింద రైట్ కోలు లెఫ్ట్ కోలు, మళ్ళీ వాళ్ళు ఆ పర్సన్కి రైట్ కోలు లెఫ్ట్ కోల్ అని అంతా ఒక చైన్ సిస్టమ్ ఇలాగా ఉండేది ఫ్రెండ్స్. ఇందులో ఎవరు బాగుపడేది అంటే కంపెనీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక 50 మందో 100 మందో ఉంటే వాళ్ళు మాత్రం బాగుపడతారు. వాళ్ళ దగ్గర కార్లు ఉంటాయి, రూ. 10 సూట్లు వేసుకొని మంచిగా మార్కెటింగ్ వాళ్ళను నిరుద్యోగులందరినీ పిలిచి మంచిగా క్లాస్ చెప్తారు. అప్పటిదప్పుడు జాయిన్ అయిన వారికి నిన్న నేను రైట్ సైడ్ వేసుకుంటా, లెఫ్ట్ నేను చూసుకుంటా అని అదొకటి ఇదొకటి రకరకాల కహాని చెప్పి అందులో దించుకుంటారు ఫ్రెండ్స్. దించుకున్నాక ఏమైందంటే ఎక్కడ ఎవరు బతికినా కూడా కంపెనీ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే ఎంట్రీ అవుతారో వాళ్ళు మాత్రం అద్దరి పెట్టాడు బతుకుతారు. మిగతా కింద ఉన్న వాళ్ళంతా కొసకొసకు ఉన్న వాళ్ళంతా వాళ్ళు పైకి రాలేరు, రారు కూడా. అప్పటి వరకు ఆ కంపెనీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఫ్రెండ్స్. మనకు తెలిసిన వరకు చాలా కంపెనీలు కూడా ఎన్నడో కలిసిపోయినాయి ఫ్రెండ్స్. కాబట్టి డైరెక్ట్ మార్కెటింగ్ అంటేనే కొంచెం ఎంతైనా ఆలోచించాడు ఫ్రెండ్స్. పెట్టుబడి లేకుండా జాయిన్ అయ్యే విషయం ఏమైనా ఉంటే జాయిన్ కావచ్చు, కానీ డబ్బులు కట్టాలి, వెయిట్ చేయాలి, రైట్ లెఫ్ట్ నడిస్తేనే మనకి ఇన్కమ్ అంటే కడుపు నిండా తిండి అయితే దొరకదు ఫ్రెండ్స్. ఉత్తానే కొన్ని రోజులు చేస్తే 4,000, 5,000, 10,000 వస్తాయి, కానీ మనకు లాంగ్ స్టాండింగ్లో అందులో ఏముండదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుల్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ లేవు, ప్రైవేట్లో పోటీతత్వం బాగా అయింది. బాగా చదివే పిల్లలు పైకి వెళ్ళిపోతారు, అసలే చదివిన పిల్లలు ఏ స్కూల్కో 4 పోయి బతుకుతారు. వచ్చిందల్లా మధ్యలో ఉండే పిల్లలు మాత్రమే ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు. కాబట్టి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే దాన్ని ఏంటన్నా కొంచెం దూరం పెట్టండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏమంటారు అంటే మేము నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం కదా, వాళ్ళకి ఇండైరెక్ట్గా ఉపాధి కల్పిస్తానని మల్టీ లెవెల్ కంపెనీ వాళ్ళు అంటారు, కానీ అదంతా శుద్ధ దండగా ఫ్రెండ్స్. అది ఎన్ని రోజులున్నా పర్మనెంట్ అది కాదు. మన టాలెంట్ తగ్గట్టు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయకున్నా కూడా చిన్న చిన్న బిజినెస్లు, ఏదన్నా ఎలక్ట్రీషియన్, ప్లంబర్, రకరకాలని ఇట్లాంటివి ఏమన్నా రెగ్యులర్గా బతుకు తెరువు ఉండే పనులు చూసుకొని బతకాలి, కానీ వీటి జోలికి పోనే పోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.